క్యాప్సికమ్ ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారా ఫ్రెండ్స్? కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేస్తున్నాయి కదా. ఇక్కడ రైస్ పక్కన ఉన్నది. లంచ్ టైం అయింది. లంచ్ టైంలో తింటున్నాం వేడి వేడి క్యాప్సికమ్ కర్రీ. వేడి వేడి అన్నం చల్లగా, కర్రీ వేడిగా, సూపర్. ఇలాగే ఉంటే చాలా మంచిగా తినాలనిపిస్తుంది. క్యాప్సికమ్ బాగా ఉడకవద్దు, ఇలా ఉడకనట్టుగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. బా హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సోను చుట్టూ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. మరో కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఏంటంటే క్యాప్సికమ్ ఆలుగడ్డ టమాటా కర్రీ వండుతున్నాను. క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకోవాలి, మీ ఇష్టం ఉన్నట్టు కట్ చేసుకోండి. నేనైతే ఇలా కట్ చేశాను. అలాగే ఆలుగడ్డలు ఒక 3 తీసుకొని చెక్కు తీసి వాటర్లో వేసి పెట్టాను. వాటర్లో వేసి పెడితే కలర్ చేంజ్ కాదన్నమాట. ఆ తర్వాత 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియను, పచ్చిమిర్చి, ఈ స్ప్రింగ్ ఆనియను మీరు ఉంటే వేసుకోవచ్చు, నేనైతే ఉన్నాయని వేస్తున్నాను. ఒక గిన్నె పెట్టుకొని 3 పావులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోసు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, 1 ఎండుమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్నగా కట్ చేసి వేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం అయింది. చూడండి, ఇలా ఫ్రై కావాలి. బాగా ఫ్రై కానియద్దు, ఎందుకంటే ఆలుగడ్డ క్యాప్సికమ్ వేసినప్పుడు కూడా ఫ్రై అవుతాయి కదా. ఇప్పుడు పసుపు, వేసుకొని కలుపుకున్న తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలి. ఆలుగడ్డలు వేసుకొని ఆయిల్లో 1/2 నిమిషం పాటు ఇట్లా ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలి. పోపంతా ఆలుగడ్డలు కట్టాలి అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక 5-6 నిమిషాలు. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని, ఎందుకంటే మాడిపోతాయి. ఒక 3 నిమిషాల తర్వాత కలుపుతున్నా, ఎందుకంటే ఇట్లా అడుగంటకుండా ఉంటుంది అన్నమాట. ఆలుగడ్డలు పచ్చి వేసినాం కదా, అడుగంటకుండా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ 3 నిమిషాలు ఉడికించాలి. మరో 3 మినిట్స్ అయిపోయింది. చూడండి, ఆలుగడ్డ మంచిగా ఫ్రై అయింది. 50% ఉడికింది ఆలుగడ్డ. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం. అలాగే టమాటా కూడా. క్యాప్సికమ్, టమాటా, ఆలు ఇవన్నీ ఆయిల్లో కలుపుకోవాలి. టమాటా, క్యాప్సికమ్ తొందరనే ఉడుకుతుంది కదా, అందుకని ఫస్ట్ ఆలుగడ్డ ఉడికించుకోవాలి. నాకైతే ఇలా పచ్చి ఆలుగడ్డతోటే కర్రీ వండితే టేస్ట్ అనిపిస్తుంది. ఉడకబెట్టి ఉంటుంది అస్సలు టేస్ట్ అనిపిస్తుంది. ఉడకబెడితే విటమిన్స్ పోతే అందులో క్యాలరీస్. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక 5-6 నిమిషాలు. మధ్యలో తీస్తూ కలుపుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత. ఒక 5-6 మినిట్స్ అయితే అయిపోయింది. మధ్యలో ఒకసారి కలిపాను కర్రీ. ఇప్పుడైతే క్యాప్సికమ్ టమాటా 50% ఉడికింది. ఆలుగడ్డ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. 80% ఉడికినట్టే. 80% ఉడికింది. ఇప్పుడు స్పైసెస్ వేసుకుందాం. సాల్ట్,
రెడ్ చిల్లీ పౌడర్ కారం పొడి, ఫ్రెష్గా నూరిన వేంపి పెట్టిన ధనియాల పొడి. ఇది షార్ట్ వీడియో కావాలంటే చూడండి, షార్ట్ వీడియో పెట్టిన. అలాగే పచ్చి ధనియాల పొడి, ఇది కూడా షార్ట్ వీడియో పెట్టిన చూడండి. పచ్చి ధనియాల పొడి, ధనియాల పొడి అండ్ గరం మసాలా, యాలకుల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ ఒక 2 షార్ట్ వీడియోస్ అయితే పెట్టిన చూడండి. నిన్ననే నూరిన ఫ్రెష్గా నూరిన. ఇలా ధనియాల పొడి, ఉప్పు, కారం, పచ్చి ధనియాల పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 2-3 నిమిషాలు. మస్తు టేస్ట్ అయితే ఎట్లా ఉంటుందంటే సూపర్ ఉంటుంది. ఇట్లా నేను వండుతుంటేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. క్యాప్సికమ్ ఫ్లేవర్ సూపర్ అనిపిస్తుంది నాకు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. 2-3 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర జల్లుకుందాం. కొత్తిమీర జల్లుకొని కలుపుకుందాం. చూడండి, ఫస్ట్ ఆలుగడ్డ ఉడికిన తర్వాత క్యాప్సికమ్ టమాటా వేసిన కదా, అప్పుడు నేను చూసుకోకుండా కొంచెం స్టవ్ అయితే మీడియంలో పెట్టాను. చూడండి ఎలా అయిందో. అయినా పర్వాలేదు, టేస్ట్ అయితే కావాలి మనకు. అంతే ఫ్రెండ్స్, క్యాప్సికమ్ ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారా ఫ్రెండ్స్? కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేస్తున్నాయి కదా. ఇక్కడ రైస్ పక్కన ఉన్నది. లంచ్ టైం అయింది, లంచ్ టైంలో తింటున్నాం. వేడి వేడి క్యాప్సికమ్ కర్రీ. వేడి వేడి అన్నం చల్లగా, కర్రీ వేడిగా, సూపర్. ఇలాగే ఉంటే చాలా మంచిగా తినాలనిపిస్తుంది. క్యాప్సికమ్ బాగా ఉడకొద్దు, ఇలా ఉడకనట్టుగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి. కాలుతాను. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వంటతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.